ప్రీవియస్ సెషన్స్లో మీరు ఈ గోల్ఫ్ ప్లేకి సంబంధించిన రకరకాల యానిమేషన్ సెట్టింగ్స్ పెట్టడం జరిగింది. మరి దీనికి సౌండ్స్ను కూడా యాడ్ చేద్దాం ఈ సెషన్లో. మరి ఇప్పుడు ఈ బాల్ ఈ హోల్లోకి డ్రాప్ అవుతూ ఉన్నప్పుడు మనకి డ్రాప్ అయిన సౌండ్ రావాలి. మరి డ్రాప్ అయిన తర్వాత ఆడియన్స్ చీర్ చేసే సౌండ్ కూడా రావాలి. మరి ఈ సౌండ్స్ని యాడ్ చేయాలంటే మనకి అవి ఆల్రెడీ ఫైల్స్ ఫామ్లో ఉండాలి. నేను ఎక్సర్సైజ్ ఫైల్స్లో ఆల్రెడీ ప్లేస్ చేసి ఉన్నాను. ఫైల్లోకి వెళ్ళి మీరు ఇంపోర్ట్ టు లైబ్రరీ, ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్ ఫైల్స్ చాప్టర్ 4లో 2 MP3 ఫైల్స్ ఉన్నాయి. వాటిని ఫస్ట్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత షిఫ్ట్ క్లిక్ చేసి ఇంకొక దాన్ని సెలెక్ట్ చేయండి, ఓపెన్ చేయండి రెండిటిని. సో ఆ రెండు కూడా మీకు ఇక్కడ లైబ్రరీలోకి రావడం జరుగుతుంది. లైబ్రరీలో ఈ రెండు కూడా ఉన్నాయి. మరి వీటిల్ని ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రాప్ అవుతూ ఉన్నప్పుడు బాల్ జస్ట్ డ్రాప్ అయిన తర్వాత అనుకుందాం. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి అనుకుందాం. సో కొత్త లేయర్ని తీసుకోండి. ఈ లేయర్కి డ్రాప్ బాల్ అని ఒక నేమ్ ఇవ్వండి. సో ఈ ప్లేస్లో ఇప్పుడు క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ అని ఒక కీ ఫ్రేమ్ని ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ సౌండ్ కింద సౌండ్ నేమ్ నన్ అని ఉంది బేసిక్గా. ఇప్పుడు బాల్ డ్రాప్ సౌండ్ని తీసుకోండి. ఓకే, ఇక్కడ సౌండ్ చూడండి, సౌండ్కి సంబంధించిన ఫ్రేమ్స్ ఇక్కడ ఇన్సర్ట్ కావడం జరిగింది. సో మీరు ఓకే ఆ విధంగా చూడొచ్చు అన్నమాట. మరి వన్స్ బాల్ డ్రాప్ అయిన తర్వాత మీకు చీర్ సౌండ్ రావాలి. సో ఇంకొక లేయర్ని ఇన్సర్ట్ చేయండి, దానికి చీర్ అని ఒక నేమ్ ఇవ్వండి. సో డ్రాప్ అయిన తర్వాత కాబట్టి జస్ట్ ఈ ప్లేస్లో లేదంటే ఈ ప్లేస్లో మీరు ఇంకొక కీ ఫ్రేమ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ సౌండ్ ఫైల్ని చీర్గా తీసుకోండి. సో ఇప్పుడు ప్లే చేసి చూడండి. కంట్రోల్ టెస్ట్ మూవీ. సో మీరు వీటిని ఫ్రంట్కి బ్యాక్కి అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు, మూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, మరి ఈ యొక్క సౌండ్కి సంబంధించిన ఇంకా ఎఫెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ చీర్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా కావాలనుకుంటే ఎఫెక్ట్స్ ఇక్కడ లెఫ్ట్ రైట్ ఛానల్ ఇట్లా రకరకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి. కస్టమ్లోకి వెళ్ళి కూడా మీరు ఆ యొక్క ఎఫెక్ట్స్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ వాల్యూమ్ ఇట్లా మిడిల్కి రెండిటిని కూడా తీసుకొస్తున్నాను. అట్లా మీరు రకరకాల అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఈ యొక్క టెస్ట్ మూవీ ఇన్ ఫ్లాష్ ప్రొఫెషనల్. సో ప్రతిసారి మీరు ఈ యొక్క టెస్ట్ మూవీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక స్విఫ్ ఫైలు ఫ్రెష్గా క్రియేట్ అవుతుందన్నమాట. పాతది కాకుండా కొత్తగా ఎవ్రీ టైం మీరు ఇది ప్లే చేసినప్పుడు కొత్తగా క్రియేట్ అవుతుంది. అది ఎక్కడ ఉంటుందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. golf.swf ఫైల్ ఇది. సో ఈ యొక్క ఎక్సర్సైజ్ ఫైల్స్లో ప్రతిసారి ఇది ఫ్రెష్గా క్రియేట్ అవుతుంది. ఇంతకు ముందర మీరు ఈ యొక్క స్విఫ్ ఫైల్ని అంటే ప్రీవియస్ చాప్టర్లో బ్రౌజర్లో మీరు ప్లే చేస్తున్నారు, అట్లా అవసరం లేకుంటే ఇక్కడ టెస్ట్ మూవీలో
ఫ్లాష్ ప్రొఫెషనల్ ద్వారా మీరు ప్లే చేయడం జరుగుతుంది. ఓకే.